శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాలనీకి వెళ్లే రహదారులను బ్యారికేడ్లతో మూసివేశారు. అలాగే ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు నివాసం వద్ద నుంచి భారీగా మోహరించారు పోలీసులు. ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని సవాలు చేశారు కౌశిక్ రెడ్డి. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలందరూ తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. నిన్న ఎమ్మెల్యే గాంధీ వెళ్లడంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి పిలుపు మేరకు సమావేశానికి హాజరు కానున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ సంబీపూరి రాజు నివాసం నుంచి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బయలుదేరనుంది. ఏడన్నాడా సార్ ఏసి ఇస్తానున్నాడా ఏమవసరం లేదు అందుకే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాలనీకి వెళ్లే రహదారులను బ్యారికేడ్లతో మూసివేశారు. అలాగే ఎమ్మెల్సీ సంబీపూరి రాజు నివాసం వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని సవాలు చేశారు కౌశిక్ రెడ్డి. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలందరూ తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. నిన్న ఎమ్మెల్యే గాంధీ వెళ్లడంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పిఎస్సి చైర్మన్ పదవి ఇటు అరకపూడి గాంధీకి కట్టబెట్టడంతో రచ్చ మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాకు ఎలా అప్పచెప్తారంటూ ప్రశ్నించడమే కాకుండా ఆయన ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పేసి అరకపూడి గాంధీ ప్రకటించడంపై ఆయన ఇంటికి వెళ్లి ఆయనకు బీఆర్ఎస్ జెండా కప్పి ఆయన ఇంటిపై జెండా ఎగరేస్తానని చెప్పేసి సవాలు విసిరారు. ఆ సవాల్ను స్వీకరించినటువంటి అరకపూడి గాంధీ ఇటు కౌశిక్ రెడ్డి రాకపోతే నేనే ఆయన ఇంటికి వెళ్తానని చెప్పేసి నిన్న వెళ్లారు. ఆయన ఇంటికాడ దాడి కూడా చేశారు అనుచరులు, గాంధీ అనుచరులు. ఈ క్రమంలో పెద్ద ఉద్రిక్తత తలెత్తిందని చెప్పాలి. దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదంతా కూడా ఒక హైడ్రామాగా నడిచింది. రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం వరకు, ఆ తర్వాత సొంత పూచీకత్తు విడుదల చేసేంత వరకు వెళ్ళింది. ఇక ఈ రోజు ఖచ్చితంగా మేడ్చల్ జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కలిసి అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తామని చెప్పేసి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఆ క్రమంలో వాళ్ళందరూ కూడా ఇటు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు నివాసంలో భేటీ అయ్యారు. ఇక ఇటువైపు అరకపూడి గాంధీ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు వస్తారన్న విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆయన ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి వైపు వచ్చే అన్ని రహదారులన్నింటినీ కూడా మూసివేశారని చెప్పుకోవచ్చు. బారికేడ్స్ ఏర్పాటు చేసి అటువైపు ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు సంబీపూర్ రాజు ఇంటి వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. పోలీసులు భారీగా మోహరించారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఎవరిని కూడా పెద్దగా అలౌ చేయట్లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికే సంబీపూర్ రాజు నివాసానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. 11 గంటలకు ఇటు కూకట్పల్లి గాంధీ నివాసానికి వెళ్తామని చెప్పేసి ప్రకటించిన క్రమంలో ఇటు రెండు వైపులా కూడా ఉద్రిక్త వాతావరణం ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా గాంధీ ఇంటి వద్ద కూడా ఆయన అనుచరులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఖచ్చితంగా వీటిని అపోజ్ చేస్తామని చెప్పేసి కూడా గాంధీ చెప్తున్నారు. ఇప్పటికే గాంధీ ఆయన అనుచరులపై కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక నిన్న ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, ఆయన అనుచరులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఆయనపై జరిగిన దాడికి సంబంధించి సుమోటోగా స్వీకరించినటువంటి పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం అయితే నిన్నటి నుంచి ఈ ఎపిసోడ్ కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఈ రోజు పూర్తి స్థాయిలో పోలీసులు కట్టడి చేసే అవకాశం ఉంది. సంబీపూర్ రాజు ఇంటి నుంచి ఇటు గాంధీ ఇంటి వైపు బీఆర్ఎస్ శ్రేణులు వస్తామని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి.
మొత్తం మీద వాళ్ళని గృహ నిర్బంధంలోనే ఉంచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాలనీకి వెళ్లే రహదారులను బ్యారికేడ్లతో మూసివేశారు. అలాగే ఎమ్మెల్సీ సంబిపూరి రాజు నివాసం వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని సవాలు చేశారు కౌశిక్ రెడ్డి. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలందరూ తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. నిన్న ఎమ్మెల్యే గాంధీ వెళ్లడంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి పిలుపు మేరకు సమావేశానికి హాజరు కానున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ సంబిపూరి రాజు నివాసం నుంచి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బయలుదేరనుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాలనీకి వెళ్లే రహదారులను బ్యారికేడ్లతో మూసివేశారు. అలాగే ఎమ్మెల్సీ సంబిపూరి రాజు నివాసం వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలందరూ తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. నిన్న ఎమ్మెల్యే గాంధీ వెళ్లడంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి పిలుపు మేరకు సమావేశానికి హాజరు కానున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ సంబిపూరి రాజు నివాసం నుంచి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బయలుదేరనుంది. దీనిపై మరింత సమాచారం మా రాజు, బ్యూరో చీఫ్ రాజు ఫోన్ల ద్వారా అందిస్తారు. రాజు, అసెంబ్లీ పిఎస్సి పిఎస్సి అధ్యక్ష పదవి ఏదైతే అరకపూడి గాంధీకి కేటాయించినటువంటి ఈ యొక్క అంశం రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఉంది. అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ యొక్క పరిస్థితిగా మారినటువంటి చూస్తున్నాం. అయితే నిన్న నుంచి కూడా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో రాత్రి మొత్తం కూడా పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి అర్ధరాత్రి తర్వాత వదిలిపెట్టడం జరిగింది. సో దాదాపు 2.5-3 గంటల పాటు రోడ్ల మీద వాళ్ళని టైం పాస్ చేయించి పోలీసులు వాళ్ళని పంపించినటువంటి పరిస్థితి. దీనికి నిరసనగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా తాను ఉన్నానని చెప్పేసినటువంటి అరకపూడి గాంధీ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి విషయం అందరూ తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చేరినటువంటి వ్యక్తికి
పిఎస్సి పదవి ఎలా ఇస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. తక్షణమే ఆయన అక్కడి నుంచి ఉపసంహరించాలని చెప్పి చెప్తున్నారు. అయితే తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి గతంలో ట్విట్టర్ ద్వారా ప్రకటన ద్వారా తెలిసినటువంటి గాంధీ ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకోవడం నేపథ్యంలో అయితే నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాల్సింది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దీన్ని లీడ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. సో నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నేతృత్వంలో పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, ఆ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు షేర్లింగంపల్లి శాసనసభ్యుడు అరకెప్పుడు గాంధీ నివాసంలో సమావేశం కావాలి అని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. అందుకు అందరూ కూడా తమ ఇంటికి రావాలి, తమ ఇంటి మల్లంపేటలో ఉన్నటువంటి శంబీపూర్ రాజు ఇంటికి రావాలి, వస్తే అక్కడి నుంచి అందరం కలిసి ర్యాలీగా వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అటు అరకపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు శంబీపూర్ రాజు ఇంటి దగ్గర ఆ పోలీసులు భారీగా మోహరించి ఉదయం నుంచి కూడా అక్కడికి ఎవరిని రానివ్వకుండా మల్లంపేట, ఔటర్ రింగ్ రోడ్, ఆ ప్రాంతాలు శంబీపూర్, అదేవిధంగా ఆ ప్రాంతాలన్నిటి కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ శాసనసభ్యులు కానీ ఇతర కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. అక్కడ అందరినీ ఎక్కడికక్కడ రోడ్లు క్లోజ్ చేసి ఎవరు కూడా బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేసేటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. అట్ ద సేమ్ టైం కూకటిపల్లిలో ఉన్నటువంటి అరకెపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా ఇదే వాతావరణం కొనసాగుతా ఉంది. అక్కడ కూడా ఆయన ఇంటికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారులను కూడా బారికేట్లతో మూసేసి ఎవరిని రానివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఇది రెండు వర్గాలకు సంబంధించినటువంటి అంశం, ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన సమస్యలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనిపై స్పందించారు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు స్థానికత అనే అంశాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంది. మరోసారి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ పాలిటిక్స్ కు అంటే ప్రారంభించబోతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పారు. నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రకటన విడుదల చేశారు. ఇక పిఎస్సికి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండానే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక నిర్ణయం ప్రకటించాము, అన్ని టెక్నికల్ అంశాలు పరిగణన తీసుకొని ప్రకటించామని చెప్పేసి అసెంబ్లీ లెజిస్లేటివ్ పార్టీ ఎఫ్ఐఆర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ప్రకటించడం జరిగింది. సో అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ గాంధీ ఇంటి పైన జెండా ఎగరేస్తాము, గులాబీ జెండా, ఆయన తీసుకొని కేసీఆర్ దగ్గర కండువా కప్పిస్తాము మళ్ళీసారి అని చెప్పేసి కూడా సవాల్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో శంబీపూర్ రాజు ఇంటి నుంచి బయలుదేరి గాంధీ ఇంటికి వచ్చిన తర్వాత సమావేశానికి తాను కూడా హాజరవుతారని చెప్పేసి ఏదైతే కౌశిక్ రెడ్డి చెప్పాడో ఆ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి కూడా బయటికి వెళ్ళనీయకుండా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.